వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మిఠాయిగూడెం మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, మండల కార్యదర్శి కారం దారియలు మాట్లాడుతూ గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ, రోడ్లు, వైద్యం, గిరిజన చట్టాలు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని వ్యాఖ్యానించారు. తహసీల్దార్ పివి చలపతిరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మన్నవ కృష్ణ చైతన్య, మండల నాయకురాలు చోడెం దుర్గా, బేతి కిషోర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఇవాళ ఈ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మండల కార్యాలయం దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. సత్వరం ప్రజా సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని చేస్తా ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజావేదిక కూల్చడంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం బొట్టాయిగూడెంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం ద్వారా వీళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్లాంటి భవిష్యత్తులో చేయకుండా ఉండాలని కోరుతూ అక్కడ ఏదైతే కూల్చారో ఆ స్థలాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి తిరిగి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు వెనకబడ్డ ఈ బొట్టాయిగూడెం మండలానికి సంబంధించి ఇటు పక్కకి వెళితే కోపల్లి కానీ, ఇటు కొమరవరం కానీ, ఇట్లాంటి పదుల సంఖ్యలో గిరిజన గుడాలు ఇప్పటికీ ఎర్రబస్సు చూడని గ్రామాలు అనేకం ఉన్నాయి. అంటే ఇది రెవెన్యూ డివిజన్కి కోతవేటు దూరంలో ఉంది. అయినా కానీ గిరిజన గ్రామాలకి బస్సు సౌకర్యం కూడా ఇప్పటిదాకా లేదు. దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా గిరిజనులు పోరాటాలు వీటన్నిటి రూపంగా గిరిజన హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని అమలు ప్రాంతము అత్యధిక శాతము గిరిజనులు నివాసం ఉండేటువంటి ప్రాంతాలు. 75 సంవత్సరాల స్వతంత్రం గడిచిన తర్వాత కూడా ఈనాటికి కూడాను గ్రామీణ ప్రాంతాల్లో కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏ రకమైన సౌకర్యానికి నోచుకోకుండా మరి చాలా తీవ్రమైనటువంటి సమస్యలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా లక్షలాది మంది గిరిజనులు, బలహీన వర్గాలు, గిరిజనేతరులు మరి నివాసం ఉండే ప్రాంతము వారు సాగు చేస్తున్నటువంటి భూమి, వేలాది ఎకరాల భూమి వారు ఈరోజు సాగు చేసుకున్నారు. దాదాపుగా 3 తరాలుగా కూడా సాగు చేస్తున్న భూములు ఈనాటికి కూడా వాళ్ళకి ఆ భూమి మీద హక్కు కల్పించకపోవడం అనేది శోచనీయము. కనీసం ఇప్పటికైనా సరే ఈ భూములన్నింటి మీద ఎవరైతే సాగు చేసుకున్నారో ఆ సాగు చేస్తున్న వాళ్ళందరూ కూడా భూమి మీద హక్కు కల్పించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రోజున గిరిజనుల భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి మరొక పెద్ద విషమ సమస్య ఏమిటంటే గిరిజనుల భూములు గిరిజనులు కాకుండా గిరిజనేతల ఆక్రమణలో ఉండి గిరిజనులు బెదిరిస్తూ వాళ్ళు భూములు ఏంటంటే సాగు చేసుకునే ఫలసాయాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అందుకని అధికారుల దృష్టిని ఆ వైపుగా మళ్లించాలి, ఆ వైపుగా కేంద్రీకరించాలి. అధికారులు ఆలోచించాలి. ఇవన్నీ కూడా 170 ఇవన్నీ డబ్ల్యూ భూములు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా గిరిజనులకు హక్కులు కల్పించే భూములు. చట్టం కూడా చెప్తాను, పార్లమెంట్ కూడా చట్టం చేసింది గిరిజన భూములకి గిరిజన హక్కులు కల్పించాలని చెప్తున్నాను. మరి అన్ని రకాలుగా హక్కులు కల్పించినా కూడా గిరిజనులు సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ పరిస్థితి ఈరోజు. అందుకని మేము ఈరోజు తహసీల్దార్ గారిని అలాగే ఆర్డీఓ గారిని కూడా తప్పనిసరిగా కలుస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బొట్టాయిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు వెంటనే పరిష్కరించాలని, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు ఇళ్ల స్థలాలు లేకుండా సుమారు తాతల తండ్రుల నుంచి నివసిస్తున్నారు, అద్దె ఇంట్లో ఉంటున్నారు. తక్షణమే ప్రభుత్వం వాళ్ళకి స్పందించి ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కరెంటు, విద్య, వైద్యం, రోడ్లు సౌకర్యం కల్పించాలని ఈరోజు